1974వ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్న కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ సభాధ్యక్షులు బాలరాజన్న గారు మరియు అలాగే వేదికపై ఉన్న అధిరథ మహారాజులందరికీ వేదిక కింద ఆశీనులైన గౌడ బిడ్డలు మరియు బహుజనులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే 374 సంవత్సరాల క్రితం సర్దార్ సర్వాయి పాపన్న జన్మించాడో దాని తర్వాత సుమారు 350 సంవత్సరాల క్రితమే ఒక బహుజన నాయకుడు 12 మంది వివిధ బహుజనులందరినీ ఏర్పాటు చేసుకొని తన సైన్యాన్ని 12,000 వరకు సైన్యాన్ని సమకూర్చుకొని ఒక్కొక్క కోటాను జయించుకుంటూ గోల్కొండ కిలాను కొట్టిన మగధీరుడు వీరుడు శూరుడు మన సర్దార్ సర్వాయి పాపన్న. అలాగే సర్దార్ సర్వాయి పాపన్నను స్ఫూర్తి తీసుకొని సర్దార్ సర్వాయి పాపన్న మన గౌడ కులానికి మాత్రమే కాదు మన బహుజనులందరికీ కూడా బహుజన నాయకుడు. దాన్ని గుర్తుంచుకొని మన బాలరాజన్న వివిధ బీసీ బిడ్డలందరినీ కూడా ప్రముఖులందరినీ కూడా పిలిచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము నిజంగా అభినందించదగ్గ విషయము. అలాగే మనకు ఈ గత 15-20 సంవత్సరాల నుండి పాపన్న భావజాలాన్ని మొత్తం రాష్ట్రం వ్యాప్తంగా మనము భావజాలాన్ని నిర్మించడంలో సక్సెస్ అయ్యాము. ఇప్పుడు మనకు కావాల్సింది అభినవ సర్దార్ పటేల్ మనకు సర్దార్ పాపన్న కావాలా. ఎందుకంటే అన్ని కులాలను కలుపుకొని బహుజన రాజ్యం ఏర్పాటు చేయాలా. మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాలేడు. మన కులం గురించి కొట్లాడుతూనే మనము బీసీలందరము ఐక్యంగా ఉంటే తప్ప రాజ్యాధికారం రాదు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మన కళ్ళు వృత్తిని కాపాడుకుంటూ మనం విద్య మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలా. మనకు రాజ్యాధికారం ఎంత ముఖ్యమో మనకు పబ్లిక్ సర్వెంట్స్, సివిల్ సర్వెంట్స్ కావచ్చు, గ్రూప్ 1 ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళు కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఈ తరం పిల్లలకు విద్య మీద కూడా ప్రోత్సహించాలి. ఎందుకంటే మనకు చదువుతోనే మనకు సెటిల్మెంట్ కానీ ఉద్యోగాలు కానీ బిజినెస్ కానీ చేస్తాము. దాని ద్వారా మనం ఫైనాన్షియల్గా పరిపుష్టి అవుతాము. ఎప్పుడైతే మనం ఫైనాన్షియల్గా పరిపుష్టి అవుతామో అప్పుడు రాజకీయంగా పోరాడడానికి కూడా మనకు శక్తి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మన బీసీ సంఘాలన్నీ కూడా ఐక్యంగా అయి, చాలామంది నాయకులు ఉన్నారు, ఏ కుల నాయకుడు ఆ కుల నాయకుడు అని కాకుండా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, ఎవరికైతే అనుభవం ఉన్నదో ఆ అనుభవం ఉన్న బీసీ బిడ్డను మన కులాలు బీసీ కులాలు అన్నీ కూడా ఐక్యంగా అయి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరం ఐక్యమై రాబోయే ఎలక్షన్లలో ముఖ్యమంత్రి పీఠానికే మనము గురి చూసి అందరు ఐక్యంగా ఉండాలని కోరుతూ సర్దార్ సర్వాయి పాపన్న ఆశయము అప్పుడే నెరవేరుతుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బాలరాజన్న గారికి ధన్యవాదాలు తెలిసి ముగిస్తూ ఇప్పుడు